వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. తిరుపతి సమీపంలో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదంటే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తిరుపతికి 35 కిలోమీటర్స్ దూరంలో ఈ వెంచర్ ఉంది. ఇంకో కొత్త వెంచర్తో మీ ముందుకు వచ్చేసాను. తిరుపతి నుంచి కడపకి వెళ్ళే రూట్లో తిరుపతి నుంచి దాదాపుగా 38 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉంది. తిరుపతి దగ్గరలో కావాలా అనుకునే వాళ్ళు ఈ వెంచర్లో ప్లాట్ తీసుకోవచ్చు, పెట్టుబడి పెట్టచ్చు. ఈ వెంచర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్క్వేర్ ఫీట్ 566 రూపాయలు ఉంది. చాలా తక్కువ ప్రైస్ ఇది. మీకు హైవే పక్కనే కావాలా అనుకుంటే ప్లాట్, దీని పక్కన కూడా హైవే వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు. మీకు 55 అంకణాల ప్లాట్ దాదాపుగా 11 లక్షలకు వస్తుంది. ఏరియా కూడా పెద్దది. 55 అంకణాలు అంటే పెద్ద ప్లాట్. ఇన్వెస్ట్ చేయాలా అనుకునే వాళ్ళు చాలా ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక మంచి ప్లేస్ ఇన్వెస్ట్ చేసేదానికి. ఎందుకు అంటే ఆ హైవే పక్కనే మనకు శాంక్షన్ అయింది. ఈ వెంచర్కి పక్కనే రోడ్డు వస్తుంది. నా వెనక కనిపిస్తుంది కదా, ఆ వెనకనే రోడ్డు ఉంది. అది తిరుపతి నుంచి కోడూరుకు వెళ్ళే రోడ్డు. ఇటు సైడ్ హైవే వస్తుంది. అంటే వెంచర్కి ఆపోజిట్గా బ్యాక్ సైడ్ దీని ముందు వస్తుంది హైవే. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నా కూడా దీనికి రోడ్డు పక్కనే ఉంది. ఫ్యూచర్లో ఇంకా రాబోయే ఒక 3-4 సంవత్సరాల్లో హైవే ఇక్కడ పక్కన వస్తుంది కాబట్టి ఇది కూడా ఎక్సలెంట్ వెంచర్గా తయారవబోతుంది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలా అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి తీసుకోండి. నెంబర్ ఇస్తున్నాను, కావాలనుకుంటే కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి. ఈ వెంచర్ పక్కనే హైవే వస్తుంది కాబట్టి దీని రూపురేఖలే మారిపోతుంది. ఒక 1 ఇయర్లో అన్ని ఫెసిలిటీస్తో కూడి వాటరు, కరెంటు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, 30 and 40 feet రోడ్స్, అన్ని ఫెసిలిటీస్తో ఈ వెంచర్ దూసుకు వెళ్తుంది. గ్రేటర్ తిరుపతి అయిపోయింది కాబట్టి తిరుపతి నుంచి కోడూరు వరకు గ్రేటర్ తిరుపతిలోకి వస్తుంది కాబట్టి వచ్చే 4-5 సంవత్సరాల్లో భారీగా భూముల ధర పెరిగే అవకాశం ఉంది. హైవే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి చాలా తక్కువ ధరకే ఈ వెంచర్లో మీకు ప్లాట్ వస్తుంది. బుకింగ్స్ జరుగుతున్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి వెంచర్ని ఫస్ట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు మీ ప్లాట్ని. కడప తిరుపతి ఓల్డ్ రోడ్ దీని పక్కనే ఇప్పుడు హైవే స్టార్ట్ అయింది. హైవే కూడా దీని పక్కనే వస్తుంది. 6 లైన్ హైవే. వన్స్ హైవే వచ్చిన తర్వాత దీని రూపురేఖలే మారిపోతుంది. జస్ట్ 15-20 మినిట్స్లో ఈ వెంచర్కి రీచ్ అయిపోవచ్చు. ఇటు కోడూరు, ఇటు రైల్వే కోడూరు, అటు తిరుపతి మధ్యలో ఇది ఉంది. చాలా బాగుంటుంది వెంచర్. ఇది కూడా అప్రూవల్ ప్లాట్స్ అండి. దీంట్లో మీకు ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ ఉంటుంది. 40 feet రోడ్ వస్తుంది లోపలికి. ప్రతి ప్లాట్కి మధ్యలో 30 feet రోడ్ వస్తుంది. ప్రతి ప్లాట్కి వాటర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది. మీకు ప్లాట్ తీసుకున్న దానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. రేపు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా సేల్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్కి పెరిగే వెంచర్ ఇదే. ప్రతి ఇయర్కి ఈ వెంచర్లో పెరుగుతూ వస్తుంది వాల్యూ. ఎందుకంటే మనకు పక్కనే హైవే రాబోతుంది. అలాగే చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. తిరుపతికి దగ్గరలో ఉంది, ఇటు కోడూరుకు కూడా దగ్గరలో ఉంది. మధ్యలో ఇది వస్తుంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలంటే ధైర్యంగా ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే తక్కువ ప్రైజే కాబట్టి. ఆల్రెడీ వెంచర్ వేసిన తర్వాత ఇప్పటికీ చూసుకుంటే స్క్వేర్ ఫీట్ పైన 50 రూపీస్ పెరిగింది. ఎందుకు అంటే హైవే వస్తుంది కాబట్టి ఆల్రెడీ కొనేస్తున్నారు. కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి, బుక్ చేసుకోండి. ఎవరికైనా ప్లాట్ కావాలా చూడాలా అనుకుంటే ఫ్రీ విజిట్ అరేంజ్ చేసి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి కార్లో ఆ వెంచర్ మొత్తం చూపించి దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నచ్చితే తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్లాట్ ఎలా ఉంది, ఆ వెంచర్ ఎలా ఉంది, మనం కొనచ్చా లేదా అనేది ఫస్ట్ విజిటింగ్కి వస్తేనే మీకు అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు. చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు, ప్రైస్ ఎంత, మాకు ఈ ప్రైస్కి వస్తుందా, అప్రూవల్ ఉందా అని కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్స్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, తప్పేం లేదు. ఒకసారి విజిట్కి రండి. విజిట్కి వస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎలా ఉందనేది వెంచర్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ తీయచ్చా లేదా. ఒకవేళ కానీ ఇక్కడ
నచ్చకపోతే ఇంకొక వెంచర్లో తీసుకునేదానికి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా నీట్గా చేస్తున్నాము. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది, అలాగే కరెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ హౌస్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, లేదా కట్టుకొని వాడకి తెచ్చుకోవాలన్నా కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫ్యూచర్లో మంచి వాల్యూ పెరుగుతుంది ఈ వెంచర్. చాలామందికి ప్లాట్ తీసుకోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఉంటుంది, కొంతమంది ఇన్వెస్ట్ చేసుకోవాలా అని ఉంటుంది. కానీ వాళ్ళు వెంచర్స్ చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తీస్తామా వద్దా అనే డైనమాలో పడిపోయి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ప్లాట్స్ బుక్ అవుతూ ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా రేపు మీరు తీసిన ప్లాట్కి వాల్యూ పెరుగుతుంది. కాకపోతే కొన్ని తక్కువ పెరుగుతుంది, కొన్ని ఎక్కువ పెరుగుతుంది, అది చూస్ చేసుకోవాలి. కానీ హైవే పక్కన ఉండే వెంచర్ మాత్రం మిస్ చేసుకోవద్దండి. అది ఎప్పటికీ వాల్యూ పెరిగే వెంచర్స్ కాబట్టి హైవే పక్కన కానీ మీకు వెంచర్ ఉంటే దాన్ని ఇమీడియట్గా తీసేసుకోండి. అది కూడా బడ్జెట్లో వస్తుంది. మీరు కేవలం 10 లక్షలు పెట్టుబడి పెడితే ఒక 5-6 సంవత్సరాల్లో అది 40 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. ఈ వెంచర్కి పక్కనే రోడ్డు వస్తుంది. నా వెనక కనిపిస్తుంది కదా, ఆ వెనకనే రోడ్డు ఉంది. అది తిరుపతి నుంచి కోడూరుకు వెళ్ళే రోడ్డు. ఇటు సైడ్ హైవే వస్తుంది, అంటే వెంచర్కి ఆపోజిట్గా బ్యాక్ సైడ్ దీని ముందు వస్తుంది హైవే. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నా కూడా దీనికి రోడ్డు పక్కనే ఉంది. ఫ్యూచర్లో ఇంకా రాబోయే ఒక 3-4 సంవత్సరాల్లో హైవే ఇక్కడ పక్కన వస్తుంది కాబట్టి ఇది కూడా ఎక్సలెంట్ వెంచర్గా తయారవబోతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టాలా అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి తీసుకోండి. నెంబర్ ఇస్తున్నాను, కావాలనుకుంటే కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి. ఇది దీని డీటెయిల్స్ చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.